తెలంగాణలో రైతుల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలపై భరోసా కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర 3వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ యాత్రలో భాగంగా బీజేపీ నేతలు నేడు భూపాలపల్లి, కాటారం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేతలు వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఉన్న ఇబ్బందులు, చెల్లింపుల అంశాలు తదితర విషయాలను రైతులను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారం కోసం బీజేపీ తరపున పోరాటాన్ని కొనసాగిస్తామని పార్టీ నేతలు వెల్లడించారు. ఇక రైతు గోసా బీజేపీ భరోసా అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ. వైశాలి, ఏదైతే బీజేపీ రైతుల ఉద్యమానికి సంబంధించి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఏదైతే బీజేపీ రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమం ఏదైతే ఉందో అది 3వ రోజు విజయంతం కొనసాగుతుంది. ఇవాళ భూపాలి జిల్లాలోని కాటారం, అదేవిధంగా పెద్దపల్లి, మంథాని జిల్లా మార్కెట్ యార్డ్ సందర్శిస్తారు. అదేవిధంగా ఏదైతే రోడ్డు మార్గాలలో వరి పంటను పంట పొలాల్లోకి వెళ్ళి రైతులతో కూడా నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకొని వారికి కావాల్సిన పరిష్కారం, వారికి భరోసా కల్పించే కార్యక్రమం ఉంది. అయితే మొదటిగా ఈ రోజు 23వ రోజు కాబట్టి 20వ తేదీ ప్రారంభించిన ఈ యాత్ర ఈ రోజు 3వ రోజుకి చేరుకుంది. 3వ రోజు విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో నేతలందరూ ఒకేసారి రైతుల పక్షాన వచ్చి ప్రజాప్రతినిధులంతా ఏకమై ఇలా చూడడంతో బీజేపీ శ్రేణుల్లో ఒక రకమైన జోష్ కూడా నింపుతుందని చెప్పొచ్చు. 20వ తేదీ ఏదైతే కుల్కన చర్లలో ప్రారంభమైన ఈ యాత్ర అదేవిధంగా గజ్వేల్ ప్రారంభమైంది. నిన్న ఇక భూపాల్ జిల్లాలో పర్యటించారు. ఆలేరు అదేవిధంగా ఇక ప్రాంతాలు ప్రవేశించి అక్కడ రైతుల సమస్యలు తెలుసుకొని రైతుల సమస్యలు ఏదైతే ఉన్నారో రైతుల నుంచి మంచి స్పందన రావడంతో మరింత వారికి భరోసా కల్పించే విధంగా కూడా బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో రైతులు ఇప్పటికే నెలల కొద్ది మార్కెట్ యార్డ్ లో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మార్కెట్ యార్డ్ లో వేతలు పడుతున్నారు కాబట్టి వారందరి సమస్యలు తీర్చాలి. ఇవాళ వర్షం కూడా పడిన నేపథ్యంలో చాలా పంట నష్టపోతుంది కాబట్టి వాటిని కూడా వెంటనే కొనుగోలు చేసే విధంగా ఏదైతే పంట వర్షాలు పడిన నేపథ్యంలో వర్షాలు పడితే పంట రంగు మారే అవకాశం ఉంది కాబట్టి వారికి తగిన గిట్టుబాటు ధర రాకపోవచ్చు. అదేవిధంగా వాటికి తగిన గిట్టుబాటు ధర కూడా కల్పించాలని బీజేపీ ఇప్పటికే డిమాండ్ చేస్తుంది. రామచంద్రరావు అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతులు పడుతున్న వ్యతలు ఏవైతే ఉన్నావో వారికి సంబంధించిన వారికి స్వయంగా వారికి భరోసా కల్పిస్తున్నారు. ఎవరు మీరు భయపడద్దు, ఆందోళన చెందొద్దు. మీరు ఏదైతే పంట పండించారో ఆ పంటకు సంబంధించిన ప్రతి గింజ కొనుగోలు చేసేందుకు బీజేపీ పోరాటం చేస్తుంది కాదు. మీరు ఎవరికి దళాలకు దృష్టికి వెళ్ళొద్దు, దళాల దగ్గరికి వెళ్ళొద్దు. దళాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంపై మేము ఒత్తిడి చేస్తాం. కంపల్సరీగా కేంద్రంతోనూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతోనూ ఒప్పించే ప్రతి గింజ కొనే విధంగా కూడా బీజేపీ నేతలు వచ్చినప్పుడు అంటే కేంద్రం పాత్ర ఎంత ఈ ధాన్యం కొనుగోలు విషయంలో? పూర్తిగా కేంద్రం దీనికి బాధ్యత వస్తుందిగా. కేంద్రంలో ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా కేంద్రం ఉంది. ఏదైతే రాష్ట్రంలో పండించిన పంటను కేంద్రమే కొంటుందో అది కావాల్సిన ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా మాత్రమే ఉండి రైతుల నుంచి కొనుగోలు చేసి దాన్ని కేంద్రానికి పంపించారు. ఈ విషయాన్ని రైతులకు బీజేపీ నేతలు వివరిస్తున్న నేతలు వారి నుంచి మంచి స్పందన కూడా వస్తుంది. అందుకే రైతులు కూడా బీజేపీ ఏదైతే యాత్ర చేస్తుందో దానికి సంబంధించి రైతుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇప్పటికైతే మీరు ఏదైతే ఇన్ని రోజులు నెలల నుంచి 2 నెలల నుంచి మార్కెట్ యార్డ్ లో మేము వెయిట్ చేస్తున్నాం, రోజుగా
రోజుల వారీగా ఈ రోజు మాపు అంటూ కాలాపన చేస్తున్నారు. మీరు ఏదైతే ఇక్కడికి వస్తున్నారని తెలిసిన నేపథ్యంలో వెంటనే కాటలు పెట్టి, అదే విధంగా ట్రాన్స్పోర్ట్ ఇన్ని రోజులు ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు అన్నారు, కాటలు వేయడం లేదు. ఇప్పుడైతే వేరే విధంగానైనా ట్రాన్స్పోర్ట్ తో పాటు కాటలు వేస్తున్నారు, ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మీరు రావడం వల్లనే ఇప్పుడు మాకే కొద్దిగా న్యాయం జరుగుతుంది, కానీ మీరు ఇదే విధంగా కొనసాగించాలని కూడా రైతులు బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో రైతుల సమస్యలు తెలుసుకున్న బీజేపీ నేతలు అందుకు మీరు ఎవరు భయపడొద్దు, ఆందోళన చెందొద్దు. మీరు ఏదైతే పంట పండించారో ఆ పంట ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కాబట్టి ఎవరి దళాలకు చేరకుండా నష్టపోవద్దు అనేది కూడా భరోసా ఇస్తున్నారు. కాబట్టి రైతుల నుంచి బీజేపీ నేతలకు, బీజేపీ చేస్తున్న నేతలకు మంచి స్పందన రావడంతో ప్రజాప్రతినిధులందరిలో ఒకేసారి రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడంలో ఇటు బీజేపీ శ్రేణుల్లో కూడా ఒక నూతన ఉత్తేజం వస్తుంది వైశాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.